హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్. పోస్టర్ అయితే చూశారు కదా. మన ఎన్టీఆర్ గారు నెక్స్ట్ ఏ డైరెక్టర్ తో వర్క్ చేయబోతున్నారు అనేది ప్రజెంట్ సోషల్ మీడియాగా చర్చ అవుతుంది. ఏంటంటే కొరటాల శివ, లేకపోతే త్రివిక్రమ్ శ్రీనివాస, లేకపోతే అదర్ డైరెక్టర్ ఒకరు ఉన్నారు. ఆయన గురించి కూడా నెక్స్ట్ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అయితే వీళ్ళిద్దరి గురించి కంప్లీట్ గా డేటా ఇద్దాం. ఎందుకంటే ఎవరితో చేయడానికి అవకాశాలు ఉన్నాయి, అలాగే ఎవరితో చేస్తే మనకి అంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరికీ కూడా హ్యాపీగా ఉంటారనేది అయితే క్లియర్ గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోతే మన ఎన్టీఆర్ గారు ప్రజెంట్ డ్రాగన్ చిత్రం షూటింగ్ లో అయితే ఉన్నారు. ప్రజెంట్ డ్రాగన్ చిత్రం షూటింగ్ వచ్చేసి ఒక 30% అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఈ డ్రాగన్ మూవీకి డైరెక్టర్ వచ్చేసి ప్రశాంత్ నీల్ గారు, అలాగే హీరోయిన్ వచ్చేసి రుక్మిణి వసంత్ గారు అయితే పెట్టడం అయితే జరిగింది. గతంలోనే May 20 అయితే ఎన్టీఆర్ బర్త్డే కానుక దీని నుంచి ఒక గ్లిప్సమ్ రావడం జరిగింది. ఈ గ్లిప్సమ్ అందరికీ అంటే పాన్ ఇండియా వైజ్ గా అందరి ఆడియన్స్ అయితే యునానిమస్ గా పాజిటివ్ టాక్ అయితే సొంతం చేసుకుంది. అలాగే ఈ గ్లిప్సమ్ లోని పాయింట్ చూసుకుంటే చాలా క్లియర్ కట్ గా మంచి స్టోరీ లైన్ పాయింట్ అయితే ఉంది. అది అందరికీ కూడా యునానిమస్ గా నచ్చడం అయితే జరిగింది. ప్రజెంట్ డ్రాగన్ కంప్లీట్ అయిన తర్వాత ఎన్టీఆర్ గారు పొజిషన్ ఏంటి అంటే ఏ సినిమాకి కూడా ఇంకా అప్డేట్ అయితే ఆయన ఇవ్వలేదు. ఎందుకంటే ఎన్టీఆర్ బర్త్డేకి అయితే గాడ్ ఆఫ్ వార్ నుంచి కానీ లేకపోతే దేవరా 2 నుంచి కానీ ఇలాంటి అనౌన్స్మెంట్ అయితే వస్తుందని అయితే అందరూ ఆశించారు. కానీ 2 మూవీస్ సంబంధించింది ఏది కూడా అనౌన్స్మెంట్ అనేది రాలేదు. ఎన్టీఆర్ అభిమానులు అయితే ఏగరగా ఏడ్ చేస్తున్నారు. ఎందుకంటే నెక్స్ట్ ఏ డైరెక్టర్ తో మన ఎన్టీఆర్ గారు అయితే చేయబోతున్నారంటూ అయితే వాళ్ళు ఫ్యాన్స్ అయితే ఖుషిగా ఫుల్ ఎగరగా కూడా వెయిట్ చేయబోతున్నారు. అలాంటి సమయంలోని మన గాడ్ ఆఫ్ వార్ త్రివిక్రమ్ శ్రీనివాస్ అలాగే ఎన్టీఆర్ కలయికలో గాడ్ ఆఫ్ వార్ రాబోతుందంటూ ప్రచారం అయితే ఎప్పటి నుంచో జరుగుతుంది. కానీ ఈ గాడ్ ఆఫ్ వార్ ప్రచారం జరుగుతుంది. ఈ గాడ్ ఆఫ్ వార్ కి మంచి బజ్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఎప్పుడైతే ఈ గాడ్ ఆఫ్ వార్ అని టైటిల్ పెట్టారో పాన్ ఇండియా వైజ్ గా మన ఎన్టీఆర్ కి త్రివిక్రమ్ గారికి మంచి బజ్ అయితే క్రియేట్ అయింది. ఇది 100% రావాల్సిన మూవీ అనమాట. ఎందుకంటే రీజన్స్ వచ్చేసి మన డ్రాగన్ తర్వాత ఎన్టీఆర్ గారు పాన్ ఇండియా వైజ్ గా మంచి బ్లాక్ బస్టర్ అయితే సొంతం చేసుకుంటుంది. ఇంచుమించుగా నాకు తెలిసి ఒక 2000 కోట్లు అయితే కలెక్ట్ చేస్తుంది. దానివల్ల మంచి బజ్ మంచి క్రేజ్ వస్తుంది. కాబట్టి దాని తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ అనేది పాన్ ఇండియా వైజ్ గా ఆడియన్స్ ని మెప్పించేటట్టుగా అయితే ఉండాలి. అలాంటి స్టోరీలు అనేది గాడ్ ఆఫ్ వార్. ఎందుకంటే గాడ్ ఆఫ్ వార్ స్టోరీ అనేది మైథాలజికల్ కాన్సెప్ట్ సంబంధించి అనమాట. ఎందుకంటే పాన్ ఇండియా వైజ్ గా స్టోరీ రీజనల్ ఫిలిమ్స్ తీస్తే హిట్ అవ్వండి. మైథాలజికల్ స్టోరీస్ అంటే ఒక డిఫరెంట్ జోనర్ ఉండాలి, అలాగే అందరి ఆడియన్స్ ని కలిసేటట్టుగా అయితే ఈ మూవీ ఉండాలి. కాబట్టి ఇది గాడ్ ఆఫ్ వార్ అనేది కొంచెం సూటబుల్ స్టోరీగా అయితే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ మైథాలజికల్ లోని మనకి ఎన్టీఆర్ గారు కుమారస్వామి పాత్రలు అయితే నటించబోతున్నారంటే అయితే వార్తలు వస్తున్నాయి. ఇది నిజంగా వాస్తవం అయితే నిజంగా మంచి డిసిషన్ అన్నమాట ఎన్టీఆర్ గారికి. ఎందుకంటే గాడ్ ఆఫ్ వార్ అనేది మైథాలజికల్ మూవీ. ఇందులోని ఎన్టీఆర్ గారు మైథాలజికల్ లోనే నటించడంలో దిట్ట. కాబట్టి వీళ్ళిద్దరు కాంబినేషన్ లో కానీ సినిమా కానీ పడితే అది భారీ బ్లాక్ బస్టర్ అవుతుంది. అది డ్రాగన్ తర్వాత కానీ పడితే బాగుంటది అనమాట ఎన్టీఆర్ అభిమానులు. ఎందుకంటే ఎలాంటి క్రేజ్ కూడా డ్రాప్ అవ్వకుండా అదే కొత్త జోనర్ లో వెళ్తుంది. వెంటనే బ్యాక్ టు బ్యాక్ హిట్ వస్తే ఎన్టీఆర్ స్టార్డమ్ అనేది ఎక్కడికి వెళ్ళిపోద్ది అనమాట. కాబట్టి ఎన్టీఆర్ గారు గాడ్ ఆఫ్ వార్ తీసుకుంటే బాగుంటది. మరి గాడ్ ఆఫ్ వార్ తీసుకుంటే బాగుంటుంది అంటున్నామన్నా, మరి ఎన్టీఆర్ డ్రాగన్ తర్వాత ఖాళీ అవుతారు. మరి త్రివిక్రమ్ శ్రీనివాస్ ఖాళీ అవుతాడంటే ప్రజెంట్ త్రివిక్రమ్ శ్రీనివాస్ వచ్చేసి ఆదర్శ కుటుంబం మూవీ అయితే విక్టరీ వెంకటేష్ అయితే చేయడం జరుగుతుంది. ఈ ఆదర్శ కుటుంబం మూవీ వచ్చేసి కంప్లీట్ గా ఒక 50% అయితే షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఎన్టీఆర్ గంట ముందే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అయితే ఖాళీ అవ్వబోతున్నారు. నెక్స్ట్ సంక్రాంతి కల్లా త్రివిక్రమ్ శ్రీనివాస్ అయితే ఖాళీ అవుతారు. మన ఎన్టీఆర్ డ్రాగన్ కోసమే ఆయన అయితే ఎదురు చూడవలసి అయితే ఉంటది. ఎందుకంటే ఎన్టీఆర్ కంట ముందే మన త్రివిక్రమ్ శ్రీనివాస్ ఖాళీ అవుతున్నాడు. కాబట్టి ఈ ప్రాజెక్టు పట్టాలు ఎక్కడానికి అయితే అవకాశం ఉంది. ఎందుకంటే డైరెక్టర్ ఖాళీ, ఎన్టీఆర్ గారు ఖాళీ అయిన వెంటనే సినిమా షూటింగ్ అయితే స్టార్ట్ చేయడానికి అయితే అవకాశం ఉంటది. ఇది ఒక పాయింట్. అలా కాకుండా రెండో పాయింట్ దేవరా 2. ప్రజెంట్ దేవరా 2 గురించి కూడా బజ్ ఇండియా వైజ్ గా ఎక్కువగా ఉంది. ఎందుకంటే దేవరా అనేది సెన్సేషన్ క్రియేట్ చేసి ఎన్టీఆర్ కెరీర్ లోనే సింగిల్ హీరోగా ఆయన 500 కోట్స్ ఛేదించిన మూవీ దేవరా. ఈ దేవరా 2కి సీక్వెల్ వస్తే బాగుంటదని అయితే ఎన్టీఆర్ అభిమానులు అలాగే కొంతమంది సినీ ప్రేక్షకులు అయితే వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే కొరటాల శివ గారు కూడా తక్కువ డైరెక్టర్ కాదు, ఆయన చాలా ఎక్స్ట్రాడినరీ సినిమాలు తీస్తాడు. కాబట్టి దేవరా 2 కూడా చేయాలని అయితే అంటున్నారు. మరి దేవరా 2 చేయడానికి అవకాశాలు ఉన్నాయంటే ఎన్టీఆర్ గారు అయితే డ్రాగన్ తో కంప్లీట్ చేసుకుంటారు. మరి కొరటాల శివ గారు రీసెంట్ గా మన నందమూరి బాలకృష్ణతో సినిమా అయితే ఒకటి అనౌన్స్మెంట్ చేశారు. ఈ సినిమా ఇంకా పోస్టర్ అయితే రిలీజ్ చేశారు, కానీ ఇంకా షూటింగ్ అనేది స్టార్ట్ అవ్వలేదు.
మరి షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు కంప్లీట్ చేస్తుంది అంటే బాలకృష్ణ సినిమాలో షూటింగ్ అనేది ఒక 6 months లో కంప్లీట్ చేసేస్తారండి. మా అంటే ఒక 1 year, అంతేగాని ఇంకా 2 years 3 years తీసుకున్న టైం అయితే ఉండదు. ఖచ్చితంగా కొరటాల శివ గారు కూడా ఒక 1 year లో అయితే ఆయన కంప్లీట్ గా ఆయన మూవీ రిలీజ్ అయిపోద్ది. దాని తర్వాత ఆయన కూడా ఖాళీ అయితే అవుతారు. మరి ఎన్టీఆర్ ఖాళీ అవుతాడు 1 year తర్వాత, మన కొరటాల శివ గారు ఖాళీ అవుతారు, అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఖాళీ అవుతారు. మరి కొరటాల శివ దేవరా 2 తీస్తే బెటరా, అలా కాకుండా గాడ్ ఆఫ్ వార్ తీస్తే బెటర్ అంటే నా సజెషన్ ప్రకారంగా అయితే డ్రాగన్ భారీ బ్లాక్ బస్టర్ తర్వాత దేవరా 2 కాకుండా మైథాలజికల్ కాన్సెప్ట్ లో ఉన్న గాడ్ ఆఫ్ వార్ తీస్తే ఒక కొత్త స్టోరీని పాన్ ఇండియా వేజ్ గా ప్రేక్షకులు పరిచయం చేసినట్టయితే ఉంటది. మంచి విజయాన్ని అయితే నమోదు చేయడానికి కూడా అవకాశం ఉంటది. ఎందుకంటే ఇది గతంలో ఎప్పుడు రాలేదు మన పాన్ ఇండియా వైజ్ గా మైథాలజికల్ మూవీ ఎన్టీఆర్ గారు, కాబట్టి ఇది ఒక కొత్త రకం అనుభూతిని ఇస్తుంది. అలా కాకుండా దేవరా 2 ఓకే చేశారంటే పర్వాలేదు, దేవరాకి మంచి బజ్ అయితే ఉంది. ఎందుకంటే ఇంచుమించుగా నార్త్ లో కూడా ఒక 150 కోట్లు అయితే కలెక్షన్స్ అయితే రావడం అయితే జరిగాయి. కాబట్టి నార్త్ లోనూ బజ్ ఉంది, మన తెలుగులో అయితే ఇంకా చెప్పవసరం లేదు, వేరే లెవెల్ అయితే కలెక్షన్స్ అయితే రావడం జరిగాయి. కాబట్టి ఆ సినిమా తీసిన ఇంచుమించుగా ఒక 1000 కోట్లు అయితే ఈజీగా అయితే కలెక్ట్ చేయడానికి అయితే అవకాశం ఉంటది. కానీ ఈ రెండిటి మూవీస్ మీద మన గాడ్ ఆఫ్ వార్ అయితేనే బెటర్. ఎందుకంటే మైథాలజికల్ బడ్జెట్ వైజ్ గా పెద్దది, భారీ స్కేల్ అయితే రిలీజ్ చేయడానికి అవకాశం ఉంటది. కాబట్టి నా సజెషన్స్ ప్రకారంగా గాడ్ ఆఫ్ వార్ త్రివిక్రమ్ తో ఎన్టీఆర్ గారు చేస్తే బాగుంటది అంటే నేను ఫీల్ అవుతున్నాను. అది కాకుండా మీ అభిప్రాయం చెప్పండి. నేనైతే త్రివిక్రమ్ శ్రీనివాస్ కి అయితే ఓటేస్తున్నాను. మీ అభిప్రాయం ప్రకారంగా కొరటాల శివ గారు బెటరా లేకపోతే త్రివిక్రమ్ శ్రీనివాస్ బెటర్ అనేది అయితే కింద కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎప్పుడు చూస్తున్న ప్రేక్షకులకి అందరికీ నమస్కారం చెప్తూ ఎండింగ్ అయితే ఇస్తున్నాం.